హలో చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నేహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించినందుకు మీకు, అదేవిధంగా మీ ఛానల్ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. సార్, నిఫ్టీ 50 వచ్చే వారం కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? మార్కెట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? బుల్లిష్లో ఉందా లేకపోతే బేరిష్లో ఉందా? సపోర్ట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది? ఈవెన్ ఇప్పుడు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో షార్ట్ కోర్ కొట్టుకోవాలా లేకపోతే లాంగ్ కోర్ కొట్టుకోవాలా? మీరు చెప్పిన విషయం నాకు అర్థమైంది నేహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియో రికార్డ్ చేస్తోంది 13వ తారీఖు జూన్, శనివారం రోజు మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. మీరు అడిగింది ఏంటంటే 15వ తారీఖు జూన్, ఓకే, సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, అసలు ఓవరాల్ టెండెన్సీ ఎలా ఉంటుందని మీరు అడుగుతున్నారు. నిహార్ గారు, మొట్టమొదట వచ్చే వారం నిఫ్టీని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఫెడ్ మీటింగ్. సో వచ్చే వారం బుధవారం అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఫెడ్ మీట్ అవబోతోంది. కొత్త చైర్మన్ వచ్చేసరికి వాష్, ఓకేనా. సో ఇతను తీసుకునే నిర్ణయాలు, క్వీన్ వాష్ అంటారు, అతను తీసుకునే నిర్ణయాలను బట్టి మార్కెట్స్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఫెడ్ వచ్చేసరికి చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. నెంబర్ 1, అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా దారుణంగానే ఉంది. మీకు ఇన్ఫ్లేషన్ అమెరికాలో వచ్చేసరికి 4.2% ఉందండి యాన్యువల్లీ. ఓకే, 4.2% యాన్యువల్లీ ఇన్ఫ్లేషన్ అంటే నాటే జోక్. అది చాలా మంచి ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నట్టే. అది డెఫినెట్గా పరిగణలో తీసుకుంటారు ఒకటి. రెండోది వచ్చేసరికి మీకు జాబ్ లెస్ క్లైమ్స్ అనేటువంటిది అమెరికాలో నిన్న జూను 6వ తారీఖు అయిపోయినటువంటి వారానికి చాలా ఎక్కువగానే ఉన్నాయి. 2,29,000 క్లైమ్స్ పెరిగినాయి. 2,29,000 అంటే గత 16 నెలలతో పోల్చుకుంటే ఎక్కువే జాబ్ క్లైమ్స్ పెరిగినాయి. అదొకటి చూస్తారు. సరే, గ్రోత్ రేట్ చూస్తే అమెరికాలో వచ్చేసరికి మీకు ఓవరాల్గా వచ్చేసరికి 2.3 to 2.5 మధ్య ఉంటుంది గ్రోత్ రేట్. ఓకే, అంటే మీకు ఒక ఫెడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటి జాబ్ క్లెయిమ్స్ పెరుగుతున్నాయి, తర్వాత ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్ 4.3% ఉంది, తర్వాత గ్రోత్ రేట్స్ ఇలా ఉంది. సో మీకు వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ స్టీడీగా ఉంది. అదొకటి మళ్ళీ పాజిటివ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ మరి ఎక్స్ట్రీమ్ పెరగట్లే, 4.3% స్టేబుల్గా ఉంది, ఓకేనా, చాలా స్టేబుల్గా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, అదొకటి పాజిటివ్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు వచ్చేసరికి కేన్ వాష్ ఏ డెసిషన్ తీసుకుంటారనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. జనరల్గా 95% ఆఫ్ ది అనలిస్టుల యొక్క ఐడియాలజీ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ టచ్ చేయడం. అమెరికాలో వడ్డీ రేట్లు ఇప్పుడు ఉన్నసరికి ఫెడ్ రేట్ వచ్చేసరికి అమెరికాలో 3.5 to 3.75 మధ్య ఉంది. 3.5% నుంచి 3.75%, ఓకేనా, మధ్యలో ఉంది. ఇదేమి టచ్ చేయడు, వడ్డీ రేట్లు ఏమి పెంచరు తగ్గించరు అనేది ఒక ఒపీనియన్ ఉంది. అయితే అతని స్పీచ్ ఎలా ఉంటుంది, ఆ స్పీచ్లో వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటాయి, నేను కాదనట్లే, కానీ భవిష్యత్తులో పెంచుతానని అంటాడా? అలా అంటే మటుకు గురువారం మార్కెట్లు ఖచ్చితంగా కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, అతని స్పీచ్ని బేస్ చేసుకొని ఉంటుంది, అదొకటి పక్కన పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మండే పాజిటివ్గానే ఉంటుంది, మార్కెట్ ఓపెనింగ్ అవుతాయి, పాజిటివ్గానే ఓపెన్ అవుతాయి, పాజిటివ్గానే ఉంటాయి. సో మంగళవారం లేదు మండే ఈవినింగ్ నుంచి కొంచెం అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే అవతల బుధవారం ఫెడ్ మీటింగ్ ఉంటుంది, గురువారం ఫెడ్ మీటింగ్ డెసిషన్స్ బయటకు వస్తాయి. కాబట్టి మనకు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అక్కడ 11:30 అనుకోండి నైట్, బుధవారం మనకు నైట్ 11:30 అయితే వాళ్ళకి మధ్యాహ్నం అవుతుంది, అక్కడ డెసిషన్స్ బయటకు వస్తుంటాయి. అందువల్ల ఇవన్నింటినీ పరిగణన తీసుకోవాలి, అదొక విషయం పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి అసలు మార్కెట్లు ఇంత ఎక్స్ట్రీమ్గా పెరగడానికి గత 2 రోజులు అర్థమైంది, లాస్ట్ 2 days పెరగడానికి కారణం ఏంటంటే మీకు ట్రంప్ ఆల్మోస్ట్ ఆల్ పీస్ అగ్రిమెంట్కి నియర్, అంటే ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ వీక్లో అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు వస్తున్నాడు, యూరోప్లోనే కూర్చుంటున్నాం, ఏదో కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, యూరోప్లో కూర్చొని యూరోప్లోనే ఒక అగ్రిమెంట్ అవుతున్నాం, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పీస్ అగ్రిమెంట్ ఒకటి వచ్చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు ట్రంప్. ఇక్కడ మనకున్న స్పెక్యులేషన్స్ కూడా ఏంటంటే మొన్నటిదాకా ఏంటంటే ఇరాన్ అనేటువంటిది మీకు పీస్ అగ్రిమెంట్కి అంతగా సుముఖంగా లేదు యాక్చువల్గా, ఎందుకంటే అమెరికా యొక్క మొట్టమొదటి ఇదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యురేనియం నిల్వలు ఏమీ ఉండకూడదు, అణుబాంబు తయారు చేయకూడదు, అదే కదా వాళ్ళు చెబుతుంది. అవును, 1 గ్రాము కూడా యురేనియం మీ దగ్గర ఉండకూడదు, మీరు అణుబాంబు తయారు చేయడానికి ఒప్పుకో అనేది అమెరికా చెబుతుంది. ఇప్పుడు అమెరికా ఏంటంటే కొంత టైం ఇవ్వడానికి సిద్ధపడింది అది. ఓకే, ఎలా ఎలా అంటే 1 year దాకా యురేనియం నిల్వల గురించి అడగకుండా, అణుబాంబు తయారు చేయడం అనే విషయాల మీద ప్రస్తావన లేకుండా, అర్థమైందా, ఒక పీస్ అగ్రిమెంట్కి వద్దామని అమెరికా కొంత సానుకూలంగా వచ్చిందని. ఇరాన్ కూడా పరిస్థితి ఏంటంటే అండి అతి దారుణంగా ఉంది. మీకు ఇయర్ టు ఇయర్ ఇన్ఫ్లేషన్ 77% ఉంది ఇరాన్లో. అసలు ఇరాన్లో ఉన్న ఆర్థిక పరిస్థితి అయితే ఇంకో దేశం అయితే భరించలేదు, అతి దారుణం. అసలు ఇరాన్ కరెన్సీ అతి దారుణంగా నాశనమైపోయింది. దట్టు అసలు ఈ నెలలో ఇరాన్లో వచ్చేసరికి 8.5% ఇన్ఫ్లేషన్ ఉంది.
సో ఇలాంటి పరిస్థితులు ఇరాన్ కూడా చాలా గడ్డుగా ఉంది. సో అందువల్ల ఇరాన్ కూడా కొంత తగ్గింది. సో కొంత వాళ్ళు తగ్గారు, కొంత వీడు తగ్గారు కాబట్టి ఒక అగ్రిమెంట్ అవుతుంది. ఇంతకుముందు కూడా మనం ఇలానే తగ్గారు, వేడి ఇద్దరికి సెగ తగిలింది, అగ్రిమెంట్ అవుతారు అనుకున్నాం. దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం అయ్యారు. మరి ఈసారి మళ్ళీ ఏమవుతుందో చూడాలి. దాదాపు ఈసారి మటుకు అవ్వటానికే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే సైన్ చేయబోతుందో జేడీ వాన్స్ నేను రావట్లేదు అని చెప్తున్నాడు ట్రంప్ చెప్పటం. సో ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పుడున్న న్యూస్ ప్రకారం అయితే అదొకటి పాజిటివ్ న్యూస్. ఓకే. అంటే మేబీ ఒక పీస్ అగ్రిమెంట్ మీద కనుక అమెరికా ఇరాన్ సైన్ చేస్తే ఆటోమేటిక్గా కొంత క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. ఆల్రెడీ ఈ న్యూస్ బయట రావడం క్రూడ్ ఆయిల్ కమ్ డౌన్. మీకు 90 చిల్లర ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి బ్రెడ్ క్రూడ్ ఆయిల్ మీకు $82.5 వచ్చేసింది. ధనం పడిపోతా వచ్చేసింది. ఇప్పుడు $82 దగ్గర ఉంది క్రూడ్ ఆయిల్, బ్రెడ్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ వచ్చేసరికి. అందులో క్రూడ్ ఆయిల్ కూల్ అవుతుంది. సో మేబీ సైన్ అవుతే అది కొంత పాజిటివ్ మార్కెట్స్కి, అదొకటి చూసుకోవాలి. ఏది ఏమైనా ఇన్ని జరుగుతున్నా కూడా అండి, అమెరికాలో ఇంకోటి ఏంటంటే మీకు అక్టోబరు, నవంబర్ మొత్తం కూడా ఈ యొక్క మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నాయి. ఈ మిడ్ టర్మ్ పోల్స్ చూసుకుంటే రిపబ్లిక్ పార్టీ మీద 59% పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్నారు. ఓకే. అసలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. 59%, 60% నియర్లీ అగెనిస్ట్ ది రిపబ్లికన్ పార్టీ. ట్రంప్ అంటే ఇట్స్ నాట్ ఎన్ జోక్. అందుకనే ట్రంప్ కూడా ఏంటంటే ఎట్టగొట్ట ముందు ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, తర్వాత చూద్దాం. నీకు అర్థం సరే, యురేనియం ఓకే, నెల గురించి అడగం, ముందు ఒక అగ్రిమెంట్ అవుదాం, ఓ పీస్ అగ్రిమెంట్ అవుదాం, కనీసం 3-4 నెలల పాటు సాగ తీసుకుంటే దీన్ని ముందు ఆ మిడ్ టర్మ్ పోల్స్ సంగతి తెలుసుకోవాలి. అందుకనే అమెరికా కూడా కొంత తగ్గుతుంది అనుకుంటున్నాం. ప్లస్ ఇరాన్ ఏంది అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్, అసలు ప్రజలు బ్రతికే పరిస్థితిలో లేదు. అందులో పీస్ అగ్రిమెంట్ అవ్వచ్చు అనే ఒక కంక్లూజన్కి వస్తున్నారు అందరూ. సో అది మేబీ జరిగితే మటుకు మీకు నిఫ్టీ 24,000 చాలా ఈజీగా క్రాస్ అయిపోతుంది ఈ వారంలోనే క్రాస్ అయిపోతుంది. ఒకవేళ ఫెడ్ పాజిటివ్గా లేకపోయినా గురువారం ఒకవేళ మార్కెట్ పడ్డా లో కొట్టుకొని మళ్ళీ లేచేస్తారు. లేచేసి పీస్ అగ్రిమెంట్ అవ్వకుండా 24,000 క్రాస్ చేసి వెళ్ళిపోతారు. ఓకే. మీకు మేబీ ఆ ఛాన్సెస్ ఎక్కడి వరకు ఉన్నాయంటే నిఫ్టీ 24,500 ఇవ్వటానికి కూడా ఛాన్స్ ఉంది ఒక ఊపు పడితే. ఎందుకంటే విపరీతంగా షార్ట్ కవరింగ్ జరుగుతుంది మార్కెట్లో, విపరీతంగా షార్ట్ కవరింగ్ వస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే నిహాల్ గారు, ఇక్కడ గమ్మత్తు విషయం మనం పరిగణన తీసుకోవాల్సింది, ఇంత అగ్రెసివ్గా బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నా, ఇంత అగ్రెసివ్గా నిఫ్టీ పెరుగుతున్నా ఎఫ్ఐలు మటుకు నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. స్టిల్ దే ఆర్ నెట్ సెల్లర్స్. నిన్న ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ 1,600 పాయింట్లు చిల్లర పెరిగింది కదా. నేను వెంటనే అసలు ఎఫ్ఐ డేటా ఎట్లా ఉందని చూసా. నిన్న ఫ్రైడే కూడా నెట్ సెల్లర్స్. వీళ్ళేమో ఎక్స్ట్రీమ్ బయస్గా ఉన్నారు. డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. అంటే ఫారెన్ వాళ్ళకి ఇప్పుడు ఎఫ్ఐఎస్కి ఇప్పుడు మన ఇండియన్ ఏదైతే మార్కెట్ మీద నమ్మకం పోయిందంటేనండి, వాళ్ళు అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ నాట్ బిలీవ్ అవర్ డేటా. మన జీడిపి డేటా నమ్మట్లేదు. ఓకే. వాళ్ళ డేటా నమ్మట్లేదు. దే ఆర్ సస్పెక్టింగ్ ఫిగర్స్. ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే ఫిగర్స్ని దే ఆర్ సస్పెక్టింగ్. అది చాలా స్మూత్గా నేను రఘురామరాజన్ కూడా బయటేశాడు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది ఇండియాలో వచ్చేసరికి, మీకు మేలో వచ్చేసరికి 3.93 ఇన్ఫ్లేషన్. అదే మీకు ఏప్రిల్లో 3.48, ఇప్పుడు మేలో 3.93 ఉంది. రేపు జూన్లో 4 క్రాస్ అవుతుంది. ఇంత ఇన్ఫ్లేషన్ ఉంది, మీకు క్యాట్ డెఫిసిట్ అంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా రోజు పెరిగిపోతుంది, గ్రోత్ రేట్స్ విపరీతంగా అసలు ఎట్ట పెరుగుతుంది. ఎఫ్ఐలు ఇన్వెస్ట్ చేయట్లే, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఎఫ్డిఎస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. డైరెక్ట్ తీసుకుని కంపెనీలు పెట్టుబడి పెట్టాలి. ఎఫ్డిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. మీకు ఆ గ్రోత్ రేట్ ఎట్లా వస్తుంది? రఘురామరావు కూడా సస్పెక్టింగ్. నేను అంటే అతను కూడా కొంచెం చూచాయిగా నర్మగర్భంగా అన్నాడు, ఐఎమ్ సస్పెక్టింగ్ ద డేటా అని నర్మగర్భంగా చెప్పాడు. అందువల్ల ఎఫ్ఐలు ఏంటంటే, అందుకనే ఇండియన్ ఎకానమీలో దే ఆర్ సస్పెక్టింగ్ సమ్ ఫిగర్స్. అందుకని వాళ్ళు అంత అగ్రెసివ్గా రావట్లేదు. లేకపోతే నిన్న మార్కెట్ 1,600 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ పెరగటమైంది, నిఫ్టీ 400 చిల్లర పెరగటమైంది. ఎంత ఊపులో నేను వెంటనే ఈవినింగ్ కల్లా పోయి ఎఫ్ఐ డేటా, అసలు ఎఫ్ఐ హౌ దే మూవింగ్ మార్కెట్ టుడే అని చెప్పి చూస్తే వాళ్ళు కంప్లీట్గా నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. నిన్న కూడా మొత్తం మీద లాస్ట్ వీక్ పోయిన వారం అర్థమైందా, నిన్న ఫ్రైడేతో క్లోజ్ అయిన వారానికి ఎఫ్ఐస్ మొత్తం మీద నెట్ సెల్లర్స్ ఎంత అంటే 15,315 కోట్లు. 15,315 కోట్లు నెట్ సెల్లర్స్ ఉన్నారు. మరి డిఎస్ ఎట్లా ఉన్నారా అంటే మీకు 24,014 crores నెట్ బయర్స్. అందులో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎఫ్ఐలు పక్క నెగిటివ్గానే ఉన్నారు ఇండియన్ మార్కెట్స్ మీద. డిఏలు పక్క పాజిటివ్. డిఏలు పాజిటివ్గా ఉండడానికి కారణం నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీకు 7,50,000 కోట్లు గత 2.5 నెలల్లో వచ్చేసినాయి మీకు సిప్ ద్వారా. 7.5 lakh అంటే ఇట్స్ నాట్ అనే జోక్. అంత సిప్ ద్వారా వచ్చేసింది డిఎస్ దగ్గరికి అమౌంట్. ఎఫ్ఐస్ 4.5 lakh బయటికి వెళ్ళిపోయారు. లాస్ట్ నేను మేతో అయిపోయిన మీకు 4.5 lakh సోర్స్ బయటికి తీసుకొని వెళ్ళిపోయారు ఎఫ్ఐస్. డిఎస్ సిప్ ద్వారా 7.5 lakh ఇన్వెస్ట్ చేశారు. అందువల్ల మీకు డిఎస్ అగ్రెసివ్ బైగా ఉన్నారు, ఎఫ్ఐస్ అగ్రెసివ్ సెల్లర్గా ఉన్నారు.
ఇది ఎటు దారి తీస్తుంది అనేది మనం ఒక అంచనాకు రాలేవు. దట్టు అసలు ఎఫ్ఐఎల్కి అంత ఛాన్స్ ఇవ్వటం కూడా కరెక్టా కాదా? ఇంత హైలో వాళ్ళకి అమ్ముకునే ఛాన్సు 4,50,000 కోట్ల రూపాయలకు అమ్ముకునే ఛాన్సు 3,000 పాయింట్లు డౌన్లో. నిఫ్టీ హై ఎంత? 26,373 పాయింట్లు. ఎక్కడికి వచ్చిందో మహా వస్తే 22,000. మొత్తం మీద 4,000 సరిగ్గా పడలే. ఒక రోజు కూడా నిలబడలే. 4,000 పాయింట్లు పడి మొత్తం మీద 3,000 పాయింట్ల లోపలే 4,50,000 కోట్ల రూపాయల ఎఫ్ఐఎల్కి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అమ్ముకునే ఛాన్స్ ఇవ్వటం అంటే ఇది మన ఎకానమీలో మనం తీసుకుంది ఈజ్ ఇట్ కరెక్ట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ నియర్ ఫ్యూచర్లో అనేది మనకు ఇప్పుడు మనం వాస్తవంగా జాగ్రత్త మాట్లాడలేము. కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయలేము ఓపెన్గా, నర్మకర్మగానే మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు మనం కూడా. అవును, అంత ఛాన్స్ ఇవ్వచ్చా? లేదు. ఈ డబ్బు అంతా మిడిల్ క్లాస్ డబ్బు. ఈ 4,50,000 కోట్ల హైలో అమ్ముకొని పోయారు చూస్తారు ఎఫ్ఐసి, ఇదంతా మిడిల్ క్లాస్ డబ్బు. సిప్ ద్వారా వచ్చి డబ్బుతోటి బయటకు వెళ్ళిపోయారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్లీ మార్కెట్ మటుకు తేడా పడితే 24,500 వరకు ఇప్పుడు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ కమ్ టు పాయింట్స్ హియర్. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకు లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. మీకు నిఫ్టీ వచ్చేసరికేనండి, నిన్న శుక్రవారం మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయినది? నిఫ్టీ 23,622 పాయింట్ మీకు 90 దగ్గర క్లోజ్ అయినమాట వాస్తవం నిఫ్టీ. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్సే చెప్పుకుందాం. రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4 4 చెప్పుకుందాం. అదే సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4 4 లెవెల్స్ చెప్పుకుందాం పైకి కిందకి. ఫస్ట్ రెసిస్టెన్స్ 1 23,750 పాయింట్లు. ఓకే, 23,750 రెసిస్టెన్స్ 1 అవుతుంది. ఒకవేళ ఇట్ మే క్రాస్ ఇట్, ఒకవేళ అది కనుక క్రాస్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి R2 రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 23,870 దగ్గర ఉంది. అది కూడా క్రాస్ అవుతే నెక్స్ట్ మీకు వచ్చేది R3 వచ్చేసరికి 23,950 దగ్గర ఉంది. ఓకే, 23,950 సక్సెస్ఫుల్గా క్రాస్ చేసి ఫోర్స్కి వెళ్తే నిఫ్టీ 24,000 కనుక క్రాస్ అవుతే 24,000 24,500 జోన్కి వెళ్ళటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా పీస్ అగ్రిమెంట్స్ సక్సెస్ఫుల్గా జేడీ వాన్స్ వచ్చి సంతకాలు పెట్టేసి క్రూడ్ ఆయిల్ దాని మన $60 వచ్చేసి రోజు $10 కవర్ చేసుకుంటూ పోయారనుకోండి, క్రూడ్ ఆయిల్ ధర కిందకు వచ్చి కూల్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ ఏదైనా తేడా పడింది అనుకోండి, 24,500 వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఫెడ్ బ్యాడ్ వచ్చినా కూడా, ఫెడ్ న్యూస్ ఏదైనా బ్యాడ్ వచ్చినా కూడా గురువారం రోజు కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫెడ్ డెసిషన్ ఒకటి, రెండోది క్రూషియల్ డెసిషన్ ఏంటంటే జేడీ వాన్స్ వచ్చి సైన్స్ చేయటం ఒకటి, ఇరాన్ అండ్ అమెరికా అగ్రిమెంట్కి సైన్స్ ఒకటి. ఈ రెండు విషయాల మీదనే మీకు ఇండియన్ మార్కెట్స్ కాదు వరల్డ్ మార్కెట్స్ కండిషన్స్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటాయి. క్లియర్? పక్కన పెట్టండి. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలామంది తెలియంది, అమెరికన్ మార్కెట్ చాలా పీక్లో ఉన్నాయి. ఎక్కడి మహా పెరిగితే 15 పెరిగితే చాలా ఎక్కువ పెరిగాయంట అమెరికన్ మార్కెట్లు. అమెరికన్ మార్కెట్ హిస్టరీ క్యాలిక్యులేషన్స్ తీసి చూశారు కదా, అందులో కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. ఓకేనా? ఇవన్నీ పక్కన పెట్టండి. ఓకే, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీకు 24,000 24,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పారు. అదేవిధంగా సపోర్ట్ ఒకవేళ పడిపోతే కిందకు వస్తే ఎక్కడికి రావడానికి అవకాశం ఉందో చూద్దాం. ఒకటి వచ్చేసరికి 23,330 ఫస్ట్ డౌన్ పవర్ పాయింట్ ఏంటంటే 23,330. ఒకవేళ మేబీ అక్కడ నిలబడలేక ఏదైనా బ్యాడ్ వచ్చి సస్టైన్ నెలకి కిందకు వచ్చేస్తే నెక్స్ట్ సపోర్ట్ 2 వచ్చేసరికి 23,140 23,140. అది కూడా నిలబడలేక కిందకి వెళ్ళిపోతే మీకు 22,850 22,850 ఇది స్ట్రాంగ్ సపోర్ట్. అక్కడ కూడా బ్రేక్ డౌన్ అవుతే మీకు 22,530 అనేది కట్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఓ పక్క డిఎస్ స్ట్రాంగ్ బయస్గానే ఉంటున్నారు, ఓ పక్క ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ సెల్లర్స్గానే ఉంటున్నారు. ఇది బ్యాటిల్ జోన్లో ఉంది. అందువల్ల అసలు 23,000 కట్ అవడానికి ఒప్పుకోవట్లేదు డిఎస్ అనేటువంటి వాళ్ళు. మేబీ ఇట్ మే బ్రేక్ డౌన్ 23,000 మీకు ఒకవేళ బ్రేక్ డౌన్ అవుతే 22,850 దగ్గర గట్టిగా పట్టుకుంటారు. అక్కడ కూడా ఏదైనా వదిలేసాల్సి వస్తే 22,530 దగ్గర మటుకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ పట్టుకుంటారు. మొన్నలో అంతకుముందు వచ్చినలో 22,180 అనేటువంటిది వస్తుందని నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న కండిషన్స్ ఆఫ్ ది మార్కెట్లో. ఇది ఎనీహో నేహాల్ గారు, థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ సోషల్ పోస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.